తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వస్తున్నారా పెట్టి రండి మేడం కూర్చోండి. అరే ఏందన్నా మందు వాసన వస్తుంది? కొమ్మతీసి తాగినావా ఏంది? ఏం లే. అరే ఆటో ఇటు పోనిస్తుండేంది? उधर काय को रे నాటుకట్టు क्या रे कैसे चला रे चढ़ते टाइम पे अच्छा था ना रे गांडू. अब क्या हुआ रे बड्डू कई को आते रे नहीं चलाना है तो अबे देख ఏ వేడుకొండలు ఇదేనా బంగారు కొండ? చెట్లలో పోదాంపా. కువ్వెక్కిందిరా కుక్కల కొడుక. కాదు మదం ఎక్కింది. भैया भैया छोड़ दो भैया 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 जान दो भैया 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 मेरा बात सुनो. ఏమైతుందిరా भैया చెల్లి भैया మరి భయ్యా ఇంత పాడుకోవు బావను. ఆగో రా మళ్ళీ మళ్ళీ రా పట్టుకోరా రా మళ్ళీ జల్దీ రా మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ మాట్లాడుగా చాలా జరుగురా మళ్ళీ రా చంప ఆగండి भैया 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 छोड़ दो भैया 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 పట్టుకోరావనా వదలరా రాయ్ వదలరా రాయ్ 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 వదలరా వదలరా వద్దురా లడికి కడగహాయ్ రే జిమ్మ లాగుతానే ఉంది. ఏడుకొండలు సూపర్. మళ్ళీ డాక్టర్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ మళ్ళీ
తేరిపోవద్దు చూడవే ఓ దైవమాయిది ఏం కోరవో నరలోకమే మరి నీ కాలమా గ్రహణం వీడదో లోకం మారదు సడిలేని ఎటుపోని రాయే ఈ కథ మనిషి మారి మృగమైపోతే మృగాలన్నీ ఏమవుతాయో మరల మరల మగువను చెరిచే మగత మనసు మురికే పోలు యముని పాశమున కుంభి పాకమున కామ దహనమే కాదా మనిషి నీడలో మదపు జాడలే సునామే వచ్చి కొట్టుకపోదా రేగుముళ్ళ కన్నీళ్ళు ఓ తల్లి నీ కంట్లో బయట చాటు పదిలాలు పంటి గోటి ముద్దరలు రేగుముళ్ళ కన్నీళ్ళు ఓ తల్లి నీ కంట్లో బయట చాటు పదిలాలు పంటి గోటి ముద్దరలు రామరాజ్యం కాదే జనని రావణ లంకలో సీతవి కాని ఆడదంటే ఎందుకు అలుసు జన్మలోనే ఉందో నలుసు కరువే సురుకై బ్రతుకే మరకై ఎప్పుడు వీడని గాథల చెయ్యి మనిషి మారి మృగమైపోతే మృగాలన్నీ ఏమవుతాయో మరల మరల మగువను చెరిచే మగత మనసు మురికే పోలు యముని పాశమున కుంభి పాకమున కామ గగనమే కాదా మనిషి నీడలో మదపు జాడలే సునామే వచ్చి కొట్టుకపోదా మా మళ్ళీ బానే ఉంది కదా షీఈ్ ఆల్ రైట్. మరి మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి. నా సర్వీస్లో ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. రేప్ చేసిన వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. మర్మాంగంలో బీరు బాటిల్తో పొడిచి చెప్పడానికి నోరు రావట్లేదు. బ్రతకడమే కష్టంగా ఉంది. తన ప్రాణాలతోనే ఉంది. మనుషులు ఎంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కసాయి వాళ్ళు గొర్రెని కోసినట్లు, ముక్కలు ముక్కలుగా నరికినట్లు, జన్మస్థానంలో దారుణంగా పొడిచి మాంసం ముద్దలా తయారు చేశారు. వాళ్ళు ఒక ఆడదానికి పుట్టారన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారో. బాస్టర్డ్స్. తనకి ట్రీట్మెంట్ చేస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఈ డాక్టర్ జాబ్ను వదిలేసి ఒక గన్ పట్టుకుని ఇలాంటి చెత్త నా కొడుకుల్ని నడి రోడ్డు మీద పిట్టల కాల్చినట్టు కాల్చి చంపేయాలనిపించింది. ఛీ, మానవత్వం లేని లంచ కొడుకులు. మనుషులన్న విషయమే మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించి జైల్లో పెడితే సరిపోదు, ఉరి తీసి ఊరేగించాలి. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించుంటుందో. తన్ని ప్రాణాలతో కాపాడగలిగాను కానీ ఆమెను కొట్టి బలవంతంగా అనుభవించేసరికి మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇంకో రకంగా చెప్పాలంటే తనిప్పుడు పిచ్చిది. మళ్ళీ ఇక నుండి ఆమెకు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. తినిపించడం, పడుకోబెట్టడం అన్నీ మీరే చెయ్యాలి. ఒక పసి పిల్లలా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
రేయ్ ఇంటికి పోదన్నాడు. ఇంటికి పోయి ఏం చేద్దాం? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? నా మల్లిరా, నా తల్లిరా, నా చెల్లిరా, ఏమైందిరా మరి? ఏమైందిరా చెప్పరా? మల్లిరా, మల్లిరా, మల్లిరా. మన మళ్ళీకి ఈ పరిస్థితిని తీసుకొచ్చే వాళ్ళని ఏం చేద్దాం చెప్పు. అప్పుడు వస్తా ఇంటికి. భాషగాడు కోలుకొనిరా, వాళ్ళ చరిత్ర చించేద్దాం. రూమ్ లో ఇంకా కాటన్ బీర్లు ఉన్నాయిరా. ఎందుకురా అంత ఆవేశపడతావు? చేస్ మామా. బిట్టుగాడి మర్డర్ గుర్తొస్తే ఎంత తాయినా ఎక్కట్లేదురా. రాయ్ ఎవడై ఉంటారా? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవనుకుంటుంది? చెట్టుకు వేలాడదీసి బాటిల్స్ తో పొడిచి పొడిచి చంపేంత. నీ ఒక్కడికేనా బిట్టుగాడు బెండు? మా కాదా? పొద్దు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం, అయినా అర్థం కావట్లేదు. వాడి మర్డర్ ఇంకా మిస్టరీ ఏంటో. కరెక్ట్ రా, వాడు దొరకాలి మామా. వాడికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. మన బెట్టింగ్ బ్యాచ్ ఆయనేమైనా ఉందంటావా? ఎవడు? ఆ మల్లేష్ గాడా? చిల్లర్ నా కొడుకు. వాడికంత ధైర్యం లేదు. మరి ఇంకెవడై ఉంటారా? కూల్ డౌన్ మామా. ఎవడైతే ఏంటి, బిట్టుగాన్ని చంపినోడు దొరికితే నా చేతులతో నేనే చంపేస్తా మామా. బాయ్ మామా, బాయ్. రాయ్ ఎవర్రా మీరు? దారి గడ్డంగా నిలబడ్డారు, జరగండి. అసలు ఎవరా మీరు? पीछे मुड़ के देख रहे साला, याद आएगा? గుర్తొచ్చిందారా? ఎందుకు ఎడుతున్నావు? చూడు ఎంత బాగుందా. చూడు చూడు ఏడవకు,
జ్వరం వచ్చిందా? నీకు చూదైనా ఉండు. నీకు చూదేస్తా తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నావే? పోరిని చంపుతావైంది? పాపకి జ్వరం వచ్చింది. చూదేస్తానంటేమో ఏమో పాపని సూది పోవే పిచ్చి మొక్కదానా. పాపా పాపా సారీ. మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందిరా? మళ్ళీ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది మళ్ళీ? ఏమైంది చెప్పు. అక్క అక్క ఏమనిందిరా? నీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా? పాప బాబు ఇద్దరు కావాలి. ఓకే, నేను ఇస్తా కదరా. సరే నేను ఇస్తా, ఏడవకమ్మా. సూరి ఏయ్ సౌందర్య ఆగు. ఆ రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏడవని రోజంటూ లేదు. అదే రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వెతకని రోజంటూ లేదు. సారీ సూరి, తప్పుగా అర్థం చేసుకున్నాను. మళ్ళీని తిట్టుకున్నాను కూడా. సారీ సూరి, ఐఎమ్ రియల్లీ సారీ. సూరి, నేను వెంటనే మళ్ళీని చూడాలి ప్లీజ్ సూరి. ఎవరో కిష్టిగా మంచి హుషారు మీద వస్తాను. డ్యూటీ దిగినాను కారా. ఏంది లారీ డ్రైవర్ గా చేసుడు కూడా డ్యూటీనా? ఏహని అవ్వ 15 రోజులు ఈడుంటే 15 రోజులు దేశాలు పట్టుకొని తిరగాలి. ఇక పో నీ అవ్వ నువ్వు ఉండవే, నేను పోతున్నా గాని. సూరి బయటికి పోయిండు, ఒత్తడిగా తిను. అబ్బా పద్మా, ఓ పద్మా, ఓసారి పద్మా ఏడున్నావే? సూరి బయటికి పోయిండు, ఒత్తడిగా తిను. నిజంగా వస్తాడు, నిజంగా వస్తాడే, తిను. పండుకున్నావు ఆ బంగారం? పద్మా ఏం చేస్తున్నావే? ఓ పద్మా, అబ్బా వస్తున్నాలే, తిను. దీనక్క మొగుడు వచ్చిన నా దాసే లేదు దీనికి ఇన్ని రోజులకు వచ్చిన. నాకు సూరి అబ్బా నీ సూరి చల్లకుండా వస్తాలే, తిను. వానే పద్మా, అబ్బా వస్తున్నా. తొందర రాదే. మా అమ్మ కదా ఒక్క ముద్ద. మొగుడు వచ్చిన నీకు ఇంత ప్రేమ కూడా లేదు. రా బిన్న. వచ్చే ఇంకా నువ్వేమన్నా చేసుకోవే. రావయ్య పోదా. ఏందయ్యా? అరే పెళ్ళైన సంది నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నావు గాని పోదాం పావయ్యా. అయ్యో మల్లిక చూస్తుంది. అదో పిచ్చి పిల్ల. వదిలయ్యా, నీకే మాత్రం సిగ్గులేదు. నడువు పోదాం. వదిలేవయ్యా. వదలరా. మళ్ళీ ఏంది అట్లా నువ్వు? పోలా పొలవా, చిన్నపిల్లలు చూడొద్దు అట్లా. వదలరా. పోలా పాలకి వదలరా. బాడుకో పిచ్చిదన్నా. ఏమైంది పిచ్చిదానా నీకు? ఉంచుకున్నాడు అనుకున్నావా? నా మొగుడే కదా. ఏం చేస్తున్నా దీనికి అర్థమైతే బయటకు వస్తే చంపేసా పిచ్చిదాను. సూరిగా రాని ఇవన్నీ పని చెప్తాను. మళ్ళీ పద్మక్క, మళ్ళీ 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 సూరి మళ్ళీ పద్మక్క, మళ్ళీ సూరి, ఒరే సూరి, ఏమైంది? ఇంకోసారి దీన్ని నాకు వదిలిపెట్టి పోగురా. అరే ఊకో అక్క, మళ్ళీ గురించి నీకు తెలుసు కదా. ఏంద్రా తెలిసేది? మీ బావని ఎట్లా కొట్టిందో నీకు ఎరకనా? ఏందివా
కొట్టినట్టు లేదు, గట్టిగా తన్నినట్టుంది. అవునరా బమ్మర్ది. నిన్ను చూస్తేనేమో ఆడబట్టుకున్నావు, అక్క పొట్టేమో పక్కకు పోయింది. ఏంది సంగతి? నువ్వు ఓరా, నువ్వు రాయే. ఊకో మళ్ళీ, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టుకోను, సరేనా? మళ్ళీ నీ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు సూరి. అందుకే సౌందర్య, ఎవరిని వదలను. అంటే నిప్పును దాచేది నివురు అనేది ఎంత నిజమో, మా మల్లికి ఈ పరిస్థితిని తెచ్చిన వాళ్ళని వెంటాడి వేటాడి చంపడం కూడా అంతే నిజం. వదలను. అగ్గి రగిలింది, వేట మొదలైంది. మనుషుల్లా తిరిగే మృగాలకు ఊచకోతే మిగిలింది. వదలను, ఎవరిని వదలను. ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే ఏ ఒక్క లంచా కొడుకుని వదలను. సైతాన్ సాలెగాల్ని ఉరికిచ్చి చంపుదాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.